లక్ష్మీదేవి గురించి వివిధ కథలు, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుంచి కూడా లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యానపాయిని అని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. అయితే సృష్ట్యాదిలో దేవి సృష్టిని పరిపాలించడానికి శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించినారని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుంచి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ అనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువునకు ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తర్వాత ఒకసారి దూర్వాసముని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అప్పుడు అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపుత్రాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుంచి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. అయితే పాలసముద్రంలో నుంచి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడయ్యాడు. అయితే ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. శక్తికి, మాయకు కారణము లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. అయితే భూదేవి కూడా లక్ష్మీదేవికి మరో అంశం అని చెప్తారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తూ ఉందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలిమేలు మంగగా, శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిగా తోడు కూడా ఉంటుంది. లక్ష్మీదేవికి వివిధ పేర్లు. చాలామంది దేవతలు లాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రము, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుల తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీరసముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అని లక్ష్మీదేవికి వివిధ పేర్లు. లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ, ధన కుంభంతోనూ, పద్మాసనగా పద్మాలను చేతపట్టి సకలాభరణ భూషితాలైనట్లుగా చిత్రీకరించబడుతుంది. అయితే లక్ష్మీదేవి వాహనము గుడ్లగూబ. ఒక భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారాలుగా ధరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్న శ్రీ మహాలక్ష్మికి ఇవే నా నమస్కారములు. సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, సర్వభక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖైన శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి. దేనికి కూడా కొరత అనేదే ఉండదు. కాబట్టి ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైన తేజస్సును కూడా ప్రసాదిస్తుంది. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచే వారికి జీవితమంతా కూడా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. కనుక బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యా పారంగతుడైన భృగు మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది. అప్పుడు మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను కూడా ఏలే శక్తి స్వరూపిణి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతూ ఉన్నారు. మహాశక్తి స్వరూపిణివైన నీ అంశలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు.
నీలోని శక్తి స్వరూపమే పార్వతీగా మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతూ ఉన్నది. ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తూ ఉన్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైన వైభవ కళ అగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. అందుకు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుంది అని ఆశీర్వదించింది. భృగు మహర్షి ఎంతో సంతోషపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. అంతటా ఆ తల్లి అంతర్ధానమైంది. అలా ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగానే తన ఎందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించింది. కమలముల వంటి కన్నులు, మన్మధుని విల్లులాంటి కనుబొమ్మలు, మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైన పెదవులు, అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఓ జగజ్జనని, జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవికి ఇవే మా నమస్కారములు అని ఒకసారి నారాయణుడు ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. అలా వారు ఎన్నో రకాలుగా ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు. అయితే నారాయణుడు ఏమాత్రం చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకొనలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ స్వామిని భర్తగా పొందాలని తలయించింది. అలా ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది. ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కూడా కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహం ఆడటానికి అంగీకరించాడు. అప్పుడు భృగువు శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు. లోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపానం సేవించి వెళుతూ ఉండగా దూర్వాస మహర్షి కనబడి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించాడు. అయితే సురాపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు. అక్కడితో ఆ పుష్పము దివ్య ప్రభావం చేత ఐరావతము ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది. అయితే అది తెలుసుకున్న దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వసంపదలు కూడా కోల్పోతాడని శపించాడు. అలా ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కూడా కోల్పోయాడు. ఇంద్రలోకము కళావిహీనమైంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కున్నది. శ్రీ మహాలక్ష్మీదేవి సముద్ర గర్భంలో దాగున్నది కాబట్టే ఆమెను సముద్రతనయ అని అంటారు. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఓ స్వామి, కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను కూడా అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరిచి దూర్వాస మహర్షి ఆగ్రహానికి గురైనాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌఖ్యాలను కూడా కోల్పోయాను. ఇంద్రలోకము కళావిహీనమైతగా తయారైంది. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వవైభవము వచ్చేలాగా కరుణించవలసింది అని అన్నాడు. జగన్నాథ, జగద్రాక్షక, నాకు నీవే దిక్కు, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు. ఓ ఇంద్ర, నీవు చింతింపవలదు. శ్రీ మహాలక్ష్మీదేవి ప్రస్తుతము సముద్ర గర్భంలో ఉన్నది. కొంతకాలం తర్వాత దేవదానవుల సముద్ర మథనంలో ఆమె నా చింతకు రాగలదు. అప్పుడు నీ పూర్వవైభవము తప్పక చేకూరుతుంది అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు. అలా వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మథనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజు అయినటువంటి వాసుకిని తోడుగా చేసుకుని
మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు. ఆ విధంగా దేవదానవులు విధంగానే చేసి సముద్ర మథనాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుంచి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు. అటు తర్వాత సముద్రం నుండి దివ్యాంశము అంటే ఉచ్చైశ్రవము అవతరించింది. దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు. మరియు దేవదానువులిద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్ర మథనాన్ని మదించగా అందు నుండి ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము ఉద్భవించాయి. వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయింది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తూ ఉంది. అప్పుడు దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేయసాగారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ విధంగా ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరి నోట కూడా మాట రాలేదు. అప్పుడు క్షీరసాగర సముద్రరాజు తనయ్య శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది. అంతటా శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది. శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యము ఏమని చెప్పదమో. సర్వజీవుల హృదయాంతరాల్లో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిల దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషించారు. లక్ష్మీదేవి మరొక కథను గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేస్తూ ఉంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరము కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా కూడా అల్లాడిపోయింది. అప్పుడు ప్రజలందరూ కూడా తిండి గింజలు దొరక్క నానా ఇబ్బంది పడ్డారు. అయితే ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తినడానికి 2 పూటలా కూడా భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ గాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఆ దంపతులిద్దరూ కూడా ఇంత కష్టకాలంలో కూడా భగవంతుని మరవలేదు. వారి ఇంట్లో తరతరాల నుంచి కూడా వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజించేవారు. అలా రోజు కూడా ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యం పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుంచి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము కూడా లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనుల కద్దుకొని సమర్పించేవారు. విధంగా రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదువ కనిపించింది. అప్పుడు ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగానే ఆమె వీరితో ఇలా అన్నది. నాయనా, నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ దారి తప్పిటుగా వచ్చాను. కావటంతో త్రోవ సరిగా తెలియటం లేదు. ఈ రాత్రి మీ ఇంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ కూడా ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా. కానీ ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కూడా కనిపించలేదు. కాసిని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. అప్పుడు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకిచ్చారు. అలా ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది. మరియు తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు ఎవరో ఈ తేజస్సు సాక్షాత్తు కూడా జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు చింతింపవలదు. మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నారు, అదే చాలు అని అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది.
ఏమిటా అని ఇల్లంతా కూడా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తూ ఉన్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగినదంతా కూడా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి అని, ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే అని, కనీసము తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబము ఆ ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారు. జీవితాంతకాలము కూడా సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరకు ముక్తిని పొందారు. దీపము లక్ష్మీ స్వరూపము. ధర్మయ్య దంపతులు రోజు కూడా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్టమైన సమయంలోనైనా కూడా దీపారాధన మాత్రం మానలేదు. అందువల్లనే శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపము జ్ఞానస్వరూపము, దీపము ఐశ్వర్య స్వరూపము. కాబట్టి దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. దేనికి కూడా లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు కూడా లభిస్తాయి. జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు. ఓ మంగళప్రదాయిని నీకివే మా ప్రణామములు. లోకేశ్వరి నీకివే మా నమస్కారములు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి, శ్రీమన్నారాయణుని ఇష్టసఖివి, కమలముల వంటి కనులు కలదానివి, సమస్త శుభములు ప్రసాదించగుదానివి, నీకు జయమగు ఆక. కనుక శ్రీ లక్ష్మీ కటాక్షము వారికి సర్వ సౌభాగ్యములు కూడా సమకూరుతాయి. దేనికి కూడా లోటు లేకుండా జీవితమంతా కూడా ఆనందంగా గడుస్తుంది. శ్రీ లక్ష్మీ కటాక్షము లేనివారు బానిసత్వము, దరిద్రము, యాచన, అప్పులు, భార్య వియోగము, ముసలితనము, అనారోగ్యము, దుస్సంతానము అనే అష్ట కష్టాల పాలవుతారు. ఆ సర్వమంగళ ప్రదాయిని అయినటువంటి శ్రీ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసి జనము, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనము అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీమన్నారాయణులను లక్ష్మీదేవి సహా ఎవరైతే ఎప్పుడు మనస్సులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్యావతారంలో శ్రీలక్ష్మిగాను, కూర్మావతారంలో కూర్మవతిగాను, నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరాహావతారంలో భూలక్ష్మిగాను, శ్రీ రామావతారంలో సీతగాను, శ్రీకృష్ణావతారంలో రుక్మిణీదేవిగాను ఆ మహాలక్ష్మి తన శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది. శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత, ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ కూడా ఆదర్శము. శ్రీ మహాలక్ష్మీదేవి మహిమలను గురించి ఇంకొక కథ తెలుసుకుందాము. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతీ నెల కూడా ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కానుకలతో జీవితం సాఫీగా పోతూ ఉన్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయము 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీనారాయణులను నిత్యము కూడా భక్తి శ్రద్ధలతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయస్సు వచ్చి వరుని కోసము ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా మంచి సంబంధం దొరకడం చాలా కష్టమైంది. ఇలా ఉండగా ఒక రోజున కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడటంతో కాలు విరిగింది. అయితే వైద్యులు కనీసము 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదు అని చెప్పారు. అయితే ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదు అన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అని విచారం పట్టుకున్నది. అయినా కూడా చేసేది ఏమీ లేకున్నా ఇదంతా కూడా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలచాడు. 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు కూడా ఎటూ వెళ్ళలేకపోయేసరికి
తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు. ఆ రోజు సాయంత్రము పొరుగు ఊరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని ఎలాగైనా కూడా కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వహించాలి అన్నాడు. అయితే కృష్ణశర్మకు వెళదామని అనిపించినా కూడా వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదలలేని పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అయితే అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమాన్ని జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రమూ శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చును అని అన్నాడు. అప్పుడు కృష్ణశర్మకు ఇది బాగానే ఉంది అని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటానో, కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదు అని తలచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట చెప్పినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెము ఎత్తుగా ఉండటంతో ఎక్కటము కృష్ణశర్మకు కష్టమైంది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి చాలా జాగ్రత్తగా బండిపై కూర్చున్నారు. అలా నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టమూ తెలియకుండా అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. అక్కడ కార్యక్రమం అంతా కూడా పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగా లేకపోవటం చేత బండి పైకి క్రిందికి ఊగుతూ ఉన్నది. ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా కూడా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానినొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ సాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎద్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుటిన బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్న కాలికి తిరిగి దెబ్బ తగిలి బాధతో విలవిల్లాడిపోయాడు. ఆ విధంగా ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక ప్రక్కగా ఆపి కృష్ణశర్మకు వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రము కూడా కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోవట్లేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైంది. అప్పుడు కృష్ణశర్మ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయితే అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలు చూసి జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి హృదయము ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది: స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితిని చూడండి. ఎందుకు ఇన్ని బాధలు పడుతూ ఉన్నాడు? నిత్యము మనల్నే సేవిస్తూ ఉన్నాడు కదా. ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తూ ఉన్నది అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు: ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలము పూర్తవగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ కూడా తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది: ఏమి సుఖం స్వామి? కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయస్సు దాటిపోతూ ఉన్నది. కాలినొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడు ఇలా జరిగింది. ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. శ్రీమన్నారాయణుడు: ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతింపవలదు. నీ మనస్సు నేనెరిగితిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతూ ఉన్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో
ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. అయితే ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మకు బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకువచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. అయితే ఇలా జరిగిందంతా కూడా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యము కూడా ఆ లక్ష్మీనారాయణుల కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్దిగా కోలుకుంటూ ఉన్నటువంటి కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళాడు. అంతట్లో కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుంచి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వల్లనే తిరగగలుగుతానా అని తలచాడు. కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ విధంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మంచాన పాలవటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. లోకంలోని కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని తలచారు. అయితే వైకుంఠంలో శ్రీ లక్ష్మీనారాయణుల వారికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఒకంత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది. ఓ నాథా, ఏమిటి వైపరీత్యము? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను. మనమంటే వారికి అమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మితో ఇలా అన్నారు. ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకొనగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అది అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. అయితే ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతికి ఉంటుందా అని అనిపిస్తూ ఉన్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసిందిగా అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకటి పోటు వలె ఒక రోజున కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులని కూడా దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ ఇంత అంతా అని చెప్పలేము. ఇదంతా కూడా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగము. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగము ఎవ్వరూ కూడా చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతూ ఉన్నటువంటి కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. అప్పుడు వెంటనే శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది. స్వామి, ఇది చాలా అన్యాయము. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కూడా కరుణ చూపటం లేదు. ఇక నేను ఏమాత్రము కూడా ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకొనగలను. ఒక్కరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది. స్వామి, ఇంకా ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతూ ఉన్నాను. అన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారింటికి వెళతాను. ఆ మర్నాడు ఆ దేశపు రాజుగారి నుంచి కృష్ణశర్మకి ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకువచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తీసుకువచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ లక్ష్మీనారాయణులను ఎన్నో విధాలా స్తుతించారు. అప్పుడు వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా కూడా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం కూడా మంచి వరులతో జరిగింది. అప్పుడు కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించినంత కాలము సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత తేజస్సుతో ఈ సృష్టిలో దేనికి సాటిరాని
అద్భుత సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవి చేతులలో నిండుగా ఉన్న బంగారు కలశాన్ని, బంగారు పద్మాలను ధరించి శ్రీమన్నారాయణుల వారి ఎడమ భాగంలో ఆసీనురాలై మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆదిశక్తికి ఇలా మమ్మల్ని అందరినీ కూడా రక్షించి నీ దివ్యానుగ్రహంనకు మమ్మల్ని పాత్రలను చేయవలసింది తల్లి కదా ఫ్రెండ్స్. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.